హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో మన ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే కొన్ని కొత్త యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ బీట్రూట్ జ్యూస్ తీసుకున్నానండి. బీట్రూట్ తురిమేసి నేను ఇక్కడ గట్టిగా పిండేశాను. ఇలా బీట్రూట్ జ్యూస్ అయితే వచ్చేసింది. దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా షుగర్ వేసేసుకోవాలి. కొద్దిగా షుగర్ వేసేసాను. తర్వాత శనగపిండి వేస్తున్నానండి. ఒక స్పూన్ శనగపిండి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా ఇలా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఫేస్కి అయితే అప్లై చేసేసుకోవాలండి. ఇలా ఫేస్కి అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసి వాష్ చేసేసుకున్నాం అనుకోండి, మొటిమలు మచ్చలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలాగే ఫేస్ అనేది మంచి గ్లో అయితే వస్తుందండి. మనము ముఖానికి మెడకు మొత్తం ఇలా పట్టించేసేయాలి. ఇలా బాగా ఇలా ఒక 2-3 నిమిషాలు ఇలా స్క్రబ్ చేసినట్లు ఇలా చేసామనుకోండి, ఫేస్ అనేది మంచి గ్లోగా అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇలా ఒక 5 నిమిషాలు వదిలేసి వాష్ చేసి చూపిస్తాను చూడండి. ఎంత చక్కగా అయితే గ్లో వచ్చేసిందో చెయ్యి అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము లెగిన్స్ ప్యాంట్ని ఇలా అయితే ఫోల్డ్ చేస్తూ ఉంటాం కదండి. ఇలా ఫోల్డ్ చేసి పెట్టామనుకోండి మొత్తం అంతా చెదిరిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనము తీసేదాకా అస్సలు మడత అనేది పోనే పోదు. ముందుగా ఇలా వేసేసుకోండి. వేసేసుకొని ఇలా కాస్త ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఫోల్డ్ చేసి పైన వైపు ఇలా కిందికి ఇలా మడత పెట్టేసేయండి. మడత పెట్టేసిన తర్వాత కింద వైపుని ఇలా ఒకసారి ఇలా ఫోల్డ్ చేసేసి తర్వాత దీన్ని ఇందులోకి ఇలా పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసామనుకోండి, మనకి ఎక్కడైనా ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు కూడా అంతేనండి, అస్సలు చెదిరిపోకుండా ఉంటుంది ప్యాంట్ అనేది. మనం కబోర్డ్లో కూడా ఇలా పెట్టేసామనుకోండి చాలా నీట్గానైతే ఉంటుంది. మీకు ఇంత పెద్దగా అవసరం లేదు, ఇంకా చిన్నగా ఫోల్డ్ చేయాలి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ముందుగా దీన్ని పై వైపు చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. తర్వాత కింద వైపు ఇలా ఒక 2-3 సార్లు ఇలా ఫోల్డ్ చేసేసి ఇందులోకి పెట్టేసామనుకోండి, చిన్నగా కూడా ఫోల్డ్ అయిపోతుందండి. మనకి ఎన్ని బట్టలైనా కూడా బ్యాగ్లోకి సర్దేసుకోవచ్చు. కబోర్డ్లో కూడాను ఇలా పెట్టేసామనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. మడత కూడా పోకుండా ఉంటుంది. బట్టలు మనము ఎలా పెట్టినవి అలా ఉంటాయి. ట్రై చేసి మనము బియ్యం ఎక్కువగా తెచ్చినప్పుడు ఇలా పురుగు బట్టి పోతూ ఉంటుంది. మీ ఇంట్లో కనుక ఇలా పురుగు పట్టిన బియ్యం ఉంటే ఈ టిప్ ఫాలో చేసి చూడండి. పురుగు మొత్తం వెళ్ళిపోతుంది. ఇవి పాలిష్ లేని బియ్యం అండి, తొందరగా పురుగు పట్టేసింది. ఇలా చేసి చూడండి. నేను ముందుగా వెనిగర్ తీసేసుకున్నాను. ఇలా ఒక గ్లాస్ కానీ లేదంటే ఒక గిన్నె కానీ చిన్నది తీసేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ నేను ఇక్కడ వెనిగర్ని వేసేసుకుంటున్నానండి. ఇలా వేసేసిన తర్వాత ఈ పురుగు పట్టిన బియ్యంలో దీన్ని ఇలా ఉంచేసేయాలి. ఇలా నీట్గా ఇలా ప్రెస్ చేసేసి నేను ఇక్కడ సంచిలోనే పెట్టేస్తున్నానండి. మీరేమన్నా బియ్యం డబ్బాలో వేసుకొని ఉంటే ఆ డబ్బాలో కూడా ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత సంచికి ఇలా ముడి వేసేసేయాలి. ఇది ఇలా చేసిన తర్వాత జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఎందుకంటే వెనిగర్ అందులోకి పడిపోతే బియ్యం వేస్ట్ అయిపోతాయి. ఇలా కట్టేసి మనము ఒక ఓవర్ నైట్ వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత చూడండి, మరుసటి రోజునైతే నేను చూపిస్తున్నాను. పురుగు మొత్తం వెనిగర్లోకి అయితే వచ్చేసేయండి. చూస్తున్నారు కదా ఎంత పురుగు అయితే వచ్చేసిందో. ఇలా ట్రై చేసి చూడండి, పురుగు మొత్తం నీట్గా వెళ్ళిపోతాయి. టిప్ చూద్దాము. మనం కుక్కర్లో రైస్ వండుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు పైన వైపు అన్నం పొడిపొడిలాడుతూ ఉంటుంది, కానీ కింద వైపు అయితే ముద్దలాగా అయిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ వేసేసేయండి కుక్కర్లో. ఇలా ఆయిల్ వేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసి మనము బియ్యం కనుక వేసేసి అన్నం వండుకున్నామే అనుకోండి, ఎన్ని కావాలో అన్ని వాటర్ వేసేసుకొని చాలా చక్కగా అయితే పొడిపొడిలాడుతూ వస్తుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం టిష్యూ పేపర్లు అయితే ఇక్కడ ఓపెన్ చేసేస్తూ ఉంటాం కొత్తగా తెచ్చినప్పుడు. ఇలా ఓపెన్ చేసామంటే తీయడానికి కష్టంగా ఉంటుందండి బయటికి. అలాగే అన్నిటి మీద దుమ్ము పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా చూడండి, ఇలా మధ్య భాగంలో ఇలా పట్టేసుకొని ఇలా కాస్త ఇలా తిప్పినట్టు చేసి ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా కనుక కట్ చేసేసామనుకోండి మనకు టిష్యూ పేపర్స్ అనేవి ఒక్కొక్కటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే దుమ్ము పట్టకుండా కూడా ఉంటుందండి. చూడండి, ఇలా ఒక్కొక్కటే మనకి ఎన్ని కావాలో అన్ని ఒక్కొక్కటే ఇలా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం కొత్తిమీర రేటు తక్కువ ఉంది అనేసి ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి కట్టలుగా ఇలా తెచ్చేస్తూ ఉంటాము. ఇది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండదండి. తొందరగా స్మెల్ అనేది వెళ్ళిపోయి అలాగే కుళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే చూడండి, ఇలా వేరు భాగం మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కింద వైపు ఇలా కట్ చేసేసి దీన్ని నేను 2 భాగాలుగా చేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో ఏదైనా పండిన ఆకులు కానీ లేదంటే గడ్డి కానీ లేదంటే ఏదైనా కుళ్ళిపోయిన ఆకులు కానీ ఇలాంటివి తీసేసేయాలి.
పండిన ఆకులు ఇలాంటివి ఉంటే తొందరగా పాడైపోతుందండి. అందుకని అవన్నీ తీసేసి తర్వాత టిష్యూ పేపర్ తీసేసుకున్నాను నేను ఇక్కడ ఒకటి. టిష్యూ పేపర్లో ఇలా గట్టిగా ఇలా రోల్ చేసేసేయాలి. ఇలా గట్టిగా చుట్టేసి కనుక మనం దీన్ని ఇలాంటి ఒక బాక్స్లో కనుక స్టోర్ చేసేసామనుకోండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ బాక్స్లో పడ్డదండి, నేను అందుకని వేరే బాక్స్లో కూడా స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇలా స్టోర్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ పోదు, అలాగే పాడవకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ టిప్ అయితే కుక్కర్ వాడే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. నేను కుక్కర్ మూతకు ఉన్న గ్యాస్కెట్ని అయితే తీసేసుకున్న తర్వాత ముందుగా ఇలా చెక్ చేసుకోవాలండి. 15 డేస్కి ఒకసారి ఇలా కుక్కర్ గ్యాస్కెట్కి ఏదైనా డ్యామేజ్ అయిందా అనేసి మనం చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా కాస్త ఇలా నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా లాక్కోవాలండి. లాక్కొని మూతకి పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్ గనక లేదు అనుకుంటే వాటర్లో కూడా వేసేసుకోవచ్చండి, చల్లటి నీళ్ళలో. తర్వాత ఒక సూది తీసేసుకున్నానండి. ఇలా సూదితో ఇలా మనం నీట్గా ఇలా విజిల్ పెట్టే కాడ ఇలా నీట్గా పొడిచినట్టు చేయాలండి. ఇలా చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా ఇలా అన్నేసామనుకోండి, ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఏదైనా అందులో ఇరుక్కున్నట్లయితే నీట్గా వచ్చేస్తాయండి. అప్పుడు మనకు కుక్కర్తో ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు. ఎప్పుడు ప్రతిరోజు అయితే ఇలా చేసుకుంటూ ఉండాలి. కుక్కర్ పెట్టే ప్రతిసారి కూడా మనము విజిల్ కాడ ఇలా చెక్ చేసుకోవాలండి. చేసేసి కనుక మనం మూత పెట్టి పెట్టేసామనుకోండి, మనకు ఎటువంటి టెన్షన్ కూడా ఉండదండి. చాలా ప్రమాదం అయితే తప్పించుకోవచ్చు. చూడండి, వాటర్ కూడా లీక్ అవ్వదు, విజిల్స్ కూడా చాలా బాగా వస్తాయి. నేనైతే ఇంట్లో ఎప్పుడు ట్రై చేసే టిప్పే అండి. ట్రై చేసి చూడండి. చూద్దాము. ఇలా మనము టీ పౌడర్ తెస్తూ ఉంటాం కదా, టీ పౌడర్ ఒక బాక్స్లో వేసేసుకున్న తర్వాత దీనైతే మనము పడేస్తూ ఉంటాము. అలా కాకుండా దీన్ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ముందుగా ఇలా అయితే నేను మొత్తం ఇలా 4 సైడ్స్ కూడా ఇలా లోపలికి అనేసుకున్నాను. తర్వాత దీన్ని మనము చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ బట్టలకు పెట్టే ఒక క్లిప్ తీసేసుకుని ఫ్రిడ్జ్లో ఇలా సైడ్కి ఇలాంటివి వచ్చింటాయి కదా, అక్కడ ఇలా వేసేసుకున్నాం అనుకోండి, ఇందులోకి పిల్లల చాక్లెట్స్ కానీ లేదంటే ఏదైనా ఇలాంటి మసాలా ప్యాకెట్స్ కానీ ఏదైనా కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చండి. ప్లేస్ ఉండదు కదా ఒక్కొక్కసారి, అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి పాలు కాచేటప్పుడు అడగంటి పోతూ ఉంటాయి, అలాగే ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటాయి పాలు. అలా కాకుండా ఉండాలి అని అంటే ముందుగా ఇలా గిన్నె తీసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసేయాలి. వాటర్ వేసేసి ఈ వాటర్ అయితే చెల్లేసేయాలండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి ఇప్పుడు ఇందులో పాలు గనక పోసుకొని కాచుకున్నామే అనుకోండి, అప్పుడు పాలు అనేవి అడగంటకుండా ఉంటాయి, అలాగే విరిగిపోకుండా ఉంటాయి. నేను ఎప్పుడు పాలు కాచినా ఇలాగే కాస్తూ ఉంటాను. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి బియ్యపిండి ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాం కదా, ఏదైనా పిండి వంటలకు కానీ దేనికైనా కానీ ఎక్కువగా బియ్యపిండి పట్టించుకున్నప్పుడు తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటుంది. అలా బియ్యపిండి పురుగు పట్టకుండా ఒక 6 నెలల దాకా కానీ ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా నేను ఒక 2 సార్లు బియ్యాన్ని ఇలా శుభ్రంగా కడిగేసాను, ఎంత కావాలో అంత తీసుకొని. తర్వాత ఇలా ఒక 4-5 గంటల సేపు ఎండలో ఎండించుకున్నానండి. ఎండ లేని వాళ్ళు ఒక రోజంతా నీటిలోనే ఎండించుకుంటే సరిపోతుంది. ఇలా బాగా ఎండించుకున్న తర్వాత వీటిల్ని వేయించుకోవాలండి. ఒక కడాయి పెట్టేసి కడాయిలో బియ్యం కొద్దిగా ఇలా వేసుకొని వేయించాలి. ఇవి ఎలా వేగాలంటే మనం ఇలా పట్టుకుంటే బియ్యం అనేవి కాలుతూ ఉండాలి, ఎక్కువ ఎర్రగా అవ్వకూడదండి, ఇలా కాలుతూ ఉండాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలో వేసేసి ఇవి చల్లార్చాలండి. ఇవి చల్లారేదాకా ఆగాలి. ఇలా చల్లార్చిన తర్వాత కనుక మనము మిషన్ పట్టించుకున్నామే అనుకోండి, 6 నెలల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. కొంచెం కూడా పురుగు పట్టదు. మనకి ఏ పిండి వంటలు కావాల్సినా కూడా ఇందులో చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ లిక్విడ్ ఉంటే అది వేసేసుకోండి గిన్నెలో తోమేది. తర్వాత కొద్దిగా నిమ్మకాయ ఇలా ఇందులోకి పిండేసుకోవాలి. కొద్దిగా ఇలా నిమ్మకాయ పిండేసిన తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసి చక్కగా కలిపేయాలండి. ఇది దేనికంటే మనం ఏదైనా చికెన్ కానీ లేదంటే ఏదైనా ఫిష్ కానీ వండినప్పుడు పాత్రలు స్మెల్ వస్తూ ఉంటాయి కదా, మసాలా ఐటమ్ ఏదైనా వండినప్పుడు అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా కాస్త నిమ్మకాయ పిండేసుకొని కనుక మనం వాష్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. కొంచెం కూడా జిడ్డు మరకలు అనేవి ఉండవు, అలాగే స్మెల్ కూడా ఉండదు. ట్రై చేసి చూడండి, చక్కగా క్లీన్ అయిపోతాయి. ఎప్పుడైనా కూడాను మనము మసాలా ఐటమ్స్ వండినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో సోపులు ఉంటాయి కదండి, ఒక సోప్ తీసేసుకొని ఇలా చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇలా కట్ చేసేసుకొని ఇలా ఏదైనా పార్సల్ వచ్చిన బాక్సెస్ ఉంటాయి కదా, ఇందులో కనుక వేసేసి మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే మనం ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇది మనకు హ్యాండ్ వాష్ లాగా యూజ్ అవుతుంది. మనం ఎక్కడైనా బయట ఏదైనా తినాలి అన్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మనం ఇలా తీసేసుకొని మనము హ్యాండ్ వాష్ అయితే చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము.
ఇంట్లో పెసరపప్పు ఎక్కువగా తెచ్చేసినప్పుడు ఒక్కొక్కసారి ఇది పెసరపప్పు తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటుందండి. అలా పురుగు పట్టకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇందులోకి ఒక 2-3 లవంగాలు వేసేయండి. తర్వాత ఒక 4-5 మిరియాలు వేసేయండి. ఇలా వేసేసి మనం ఇలా కలిపేసుకొని మూత పెట్టి పెట్టేసుకున్నామంటే ఎక్కువ రోజుల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం వాటర్ బాటిల్స్ కానీ లేదంటే ఫ్లాస్క్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఎంత వాష్ చేసినా కూడా స్మెల్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే చూడండి, కొద్దిగా వంట సోడా వేసేయండి. తర్వాత కొద్దిగా బియ్యం వేస్తున్నాను. తర్వాత ఇందులోకి వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్, అది కొద్దిగా వేస్తున్నాను. ఈ 3 వేసేసి కాస్త వాటర్ వేయాలి. వాటర్ వేసేసి బాగా షేక్ చేయాలండి. బాగా మూత పెట్టేసి బాగా ఇలా షేక్ చేసామంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి బాటిల్లు. తర్వాత చూడండి, చూపిస్తాను ఎంత మురికి వచ్చేసిందో. ఇలా ఎప్పుడైనా వారంలో ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. తర్వాత దీన్ని బాటిల్ని ఒకసారి మంచి నీళ్ళలో కడుక్కున్నామంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి. చూపిస్తాను చూడండి, నేను వాష్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. చూస్తున్నారు కదా, అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మనము ఏలక్కులు యూజ్ చేస్తూ ఉంటాం కదా, యూజ్ చేసినప్పుడు ఏలక్కులు దీనిలో గింజలు వాడేసి ఇలా పొట్టు పడేస్తూ ఉంటాము. అలా పడేయకండి, ఇది కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ పొట్టు మొత్తం తీసుకొని మనము టీ పౌడర్ ఉంటుంది కదా, ఇంట్లో మనం టీ పెట్టుకుంటూ ఉంటాము, అందులో గనక వేసేసి ఇలా కలిపేసుకున్నామంటే టీ మనకు మంచి టేస్ట్ అయితే ఉంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ట్రై చేసి చూడండి. ఇంట్లో ఒక్కొక్కసారి ఎండు కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదండి, ఇది ఎక్కువ రోజులు నిలువ ఉండదు, తొందరగా బూజు పెట్టిపోతూ ఉంటుంది. అలా కాకుండా చూడండి, ఇలా మధ్యలోకి కట్ చేసేసి దీన్ని ఒక 3-4 రోజులు ఎండలో పెట్టేసేయాలి. ఎండలో పెట్టేసి తర్వాత ఇంట్లో నెయ్యి ఉంటుంది కదండి, కాస్త నెయ్యి అప్లై చేయాలండి. నెయ్యి అప్లై చేసేసి మనం ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే ఎన్ని రోజులైనా కూడా చెడిపోకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా కూడా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఊరికే కాస్త ఇలా నెయ్యి అనేవి వేలుతో ఇలా తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసామంటే చాలు, ఎక్కువ ఏం అవసరం లేదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, మనము ఇలా హార్లిక్స్ అయితే కొద్దిగా వేసేసి అలాగే పెట్టేస్తాము. అలా పెట్టినా కూడా గట్టిగా గడ్డల్లా అయిపోతుంది హార్లిక్స్. అలా కాకుండా ఉండాలంటే ఇలా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేసి ఇలాంటి రబ్బర్స్ ఉంటాయి కదండి ఇంట్లో, దీన్ని వేసేసేయండి. ఇలా కనుక వేసి మనం స్టోర్ చేసుకున్నట్లయితే హార్లిక్స్ అనేది గడ్డలు కాకుండా ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం ఇలా దంచే రోల్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా, చిన్న చిన్నవి, ఇలాగే పెట్టేసామంటే ఇందులోకి పురుగులంట అలాగే బల్లులు బుద్ధింకులు అన్నీ పారాడతాయండి. అలా కాకుండా చూడండి, ఇలా వాటర్ బాటిల్ కింద వైపు ఉంటుంది కదా, దీన్ని ఇలా కట్ చేసి కనుక మనం ఇలా సెట్ చేసేసామంటే ఇందులోకి ఏమి కూడా పోవండి. చూడండి, ఇంత నీట్గా టైట్గా కూర్చొనిస్తుంది. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసేసుకోవచ్చండి. కడిగే పని కూడా ఉండదు. ఒకసారి కడిగి పెట్టుకున్నామంటే వాడేటప్పుడు కడిగే పని ఉండదండి. నెక్స్ట్ టిప్ అండి, ఇలా మనము ఆయిల్స్ అయితే వాడేసి ప్యాకెట్స్ పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా చూడండి, ఇలా పైవైపు కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఎంతో కొద్దిగా ఆయిల్ అయితే ఉంటుంది కదండి, మనము చపాతీలు చేసేసి ఇలా కాస్త చపాతీ పిండి మిగిలిపోతూ ఉంటుంది కదా, దాన్ని మనము ఈ కవర్లో వేసేసి ఇలా గట్టిగా ఇలా చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇలా కనుక పెట్టినట్లయితే చపాతీ పిండి అనేది గట్టి పడకుండా ఉంటుంది. చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. మనం ఫ్రిడ్జ్లోనికి తీసిన వెంటనే చపాతీలు చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ చూద్దాము. కుక్కర్ విజిల్ వచ్చేసిన తర్వాత వేడిగా ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఇలా గ్లాసెస్ కానీ లేదంటే గిన్నెలు కానీ ఇలా బోర్లో వేసేసేయాలి. ఇది దేనికంటే మనము నాన్ వెజ్ వండినప్పుడు పిల్లలు నోరు పెట్టి తాగేస్తూ ఉంటారు కదండి గ్లాసెస్, అలాంటప్పుడు నీచు వాసన అయితే వస్తూ ఉంటాయి మనం ఎంత తోమినా కూడా. అలాంటప్పుడు ఇలా కుక్కర్ వేడి ఉన్నప్పుడు ఇలా బోర్లో వేసేసామనుకోండి, ఆ నీచు వాసన మొత్తం వెళ్ళిపోతుంది. ఇలా ట్రై చేసి చూడండి. మనం ఎప్పుడైనా కుక్కర్ వేడిగా ఉన్నప్పుడు ఇలా కనుక చేసామనుకోండి స్మెల్ లేకుండా ఉంటుంది. అంతేకాదండి, గిన్నెలు కూడా మనము నాన్ వెజ్ కానీ ఏదైనా తీసి పెట్టినప్పుడు స్మెల్ వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా కుక్కర్ మీద ఇలా బోర్లో వేసేసామనుకోండి వాష్ చేసిన తర్వాత స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలా మనం పచ్చిమిరపకాయలు ఎక్కువగా తెస్తూ ఉంటాం, ఇవి ఒక్కొక్కసారి తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి పచ్చిమిరపకాయలు. అలా కాకుండా ఇవి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే ముందుగా శుభ్రంగా ఇలా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఒక క్లాత్లో వేసేసి మొత్తం తేమ మొత్తం తుడుచుకోవాలి. తొడమలు తీయకుండా మనము కడగాలండి. కడిగేసి మనము మొత్తం తేమ మొత్తం తుడిచేయాలి. తేమ లేకుండా చూసుకోవాలి. తేమ ఉంటే తొందరగా కుళ్ళిపోతాయి. ఇలా మొత్తం ఇలా మనము తుడిచేసిన తర్వాత తొడమలు తీసేసేయాలి. ఇలా నీట్గా తొడమలు మొత్తం తీసేసి ఏదైనా బాక్స్ ఉంటుంది కదా, ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదంటే ఏదైనా బాక్స్, మీ దగ్గర ఏ బాక్స్ ఉంటే అది తీసేసుకోండి. ఇలా నేను మొత్తం తొడమలు అయితే తీసేసాను. తర్వాత ఒక బాక్స్ తీసుకొని
అడుగున ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఇలాంటి పేపర్ కానీ వేసేసేయండి. వేసేసిన తర్వాత మిరపకాయలు మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. మిరపకాయలన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని పైన కూడా ఒక టిష్యూ కానీ లేదంటే ఒక పేపర్ కానీ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనము ఇలా మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాము అంటే 15 నుంచి 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి, పాడవవు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలా తొడమలు తీసింటాం కదా మిరపకాయలు, ఇవి పడేస్తూ ఉంటాం వేస్ట్ అని. అలా కాకుండా చూడండి, ఇందులోకి కొద్దిగా వాటర్ వేసేయాలి. ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. చిన్న గ్లాస్లో ఒక గ్లాస్ వాటర్ వేసాను. ఇవి ఒక 1 అవర్ ఇలా నానబెట్టేసేయాలి. మీకు కనుక టైం ఉంటే ఓవర్ నైట్ కూడా ఇలా నానబెట్టి వదిలేసేయాలి. ఇందులోకి నీళ్ళు వేసి వదిలేసామంటే ఇవి చక్కగా నానిపోతాయి. తర్వాత ఒక 1 అవర్ తర్వాత వీటిని వడగట్టేసుకోవాలి. వాటర్ మొత్తం ఇలా సపరేట్ చేసేసుకుందాము. ఈ వాటర్ అస్సలు వేస్ట్ చేయకండి, ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఈ వాటర్ని మనం ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని చెట్ల మీద ఫంగస్ వచ్చి ఉంటుంది కదా వైట్గా, దానికి కూడా స్ప్రే చేసేయచ్చు. అలా కాకుండా చూడండి, ఇందులోకి నేను కొద్దిగా డెటాల్ వేస్తున్నాను. డెటాల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకుందాం. ఇంట్లో ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, స్ప్రే బాటిల్లోకి వేసేసుకొని మనకైతే ఒక లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే మనము బల్లులు కానీ బుద్ధింకలు కానీ ఎక్కడెక్కడ తిరుగుతాయి అనుకుంటారో అక్కడంతా ఇలా స్ప్రే చేసేసారంటే ఈ స్మెల్కి అసలు బుద్ధింకలు కానీ బల్లులు కానీ రానే రావండి. ట్రై చేసి చూడండి. కందిపప్పు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము, 1 కేజీ 2 కేజీలు ఇలా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఒక స్పూను పసుపు ఉంటుంది కదా ఇంట్లో, వేసేసి బాగా కలిపి పెట్టేసుకున్నట్లయితే పురుగు అనేదే పుట్టదండి. ఎన్ని రోజులు పెట్టినా కూడా మనము పురుగు పట్టుకునే ఉంటుంది. ఇలా పసుపు వేసి కలిపేసి మూత పెట్టి పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు చూడండి, మనం ఎప్పుడైనా మధ్యాహ్నం పూటల్లో ఖాళీగా ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా తురిమేసి ఇలా బాక్స్ ఉంటుంది కదండి ఇంట్లో, ఏదైనా స్టీల్ బాక్స్ కానీ ప్లాస్టిక్ బాక్స్ కానీ, అందులో ఇలా వేసేసి మూత పెట్టి మనము ఫ్రీజర్లో కనుక పెట్టుకున్నట్లయితే ఒక 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము క్యారెట్ పైన తొక్కని పీల్ చేస్తూ ఉంటాం కదా, పీలర్తో కనుక పీల్ చేసినట్లయితే ఎక్కువ వేస్టేజ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఇలా సింపుల్గా పీల్ చేసి చూడండి. అందరి ఇళ్లలోనూ ఇలాంటి ఫోర్క్ అయితే ఉండనే ఉంటుంది కదా, ఒకటి తీసేసుకోండి. ఫోర్క్ వెనక వైపు ఇలా షార్ప్గా ఉంటుంది కదండి, దాంతో కనుక మనం ఇలా పీల్ చేసినట్లయితే ఎన్ని కేజీల క్యారెట్ అయినా కూడా నిమిషాల్లో అయితే మనము పీల్ చేసేసుకోవచ్చు, పీలర్తో పని లేకుండా. చూడండి, ఎక్కువ వేస్ట్ కూడా పోదు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎన్ని కేజీలు అయినా కూడా మనం ఈజీగా తీసేసుకోవచ్చు. నేను ఇంకొకటి కూడా తీసి చూపిస్తాను చూడండి. మనకి పీలర్ కంటే ఈజీగా తీసేసుకోవచ్చు దీంతో. క్యారెట్లు ఎక్కువగా వేస్ట్ అనేది పోదు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా తీసేసామో. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.